బిగ్ అప్డేట్ ఫర్ బెంగళూరియన్స్. బైక్ టాక్సీ బ్యాన్ అయ్యి ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది. కానీ ఇప్పుడు బైక్ టాక్సీ మళ్ళీ తిరిగి రాబోతుంది. చాలా రీసెంట్ గా కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ బైక్ టాక్సీ అనేది బ్యాన్ చేయాలి అనేసి హైకోర్టు నుంచి అఫీషియల్ గా స్టే ఆర్డర్ ని తీసుకొని వచ్చింది జూన్ 16th రోజు. అండ్ దీని తర్వాత ఆఫీస్కి వెళ్లే వాళ్ళు, తర్వాత పర్సనల్ యూజ్ కి బైక్ టాక్సీని వాడుకునే వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎందుకంటే ఆటో గానీ లేదంటే కార్ గానీ బుక్ చేసుకోవాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ రేట్ చూపిస్తుంది అనేసి చాలా మంది అవాయిడ్ చేసి బైక్ టాక్సీని బుక్ చేసుకునే వాళ్ళు. అండ్ ఇది చాలా మందికి హెల్ప్ అయింది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ లేకుండా చాలా ఈజీగా బైక్ టాక్సీలు వెళ్ళిపోవచ్చు. అండ్ పర్సనల్ యూజ్ గురించి బైక్ టాక్సీ వాడుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రావెల్ చేసేవాళ్ళు. కానీ సడన్ గా బ్యాన్ చేసిన తర్వాత చాలా మంది స్ట్రగుల్ అయ్యారు. అఫ్ కోర్స్ ఆటో డ్రైవర్స్ కి ఇది గుడ్ న్యూస్, అది వేరే విషయం పక్కన పెడితే. కాకపోతే మనలాంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బైక్ టాక్సీని అఫోర్డబుల్ గా బుక్ చేసుకోవడానికి కుదరలేదు. కానీ రీసెంట్ గా 2 days బ్యాక్ హైకోర్టు అనేది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కి ఒక క్వశ్చన్ వేసింది. కంప్లీట్ గా బైక్ టాక్సీ అనేది ఎలా బ్యాన్ చేయగలుగుతారు? ఒక్కసారిగా బైక్ టాక్సీ అనేది కంప్లీట్ గా మీరు బ్యాన్ చేయలేరు. అలా బ్యాన్ చేయాలనుకుంటే దానికని కొన్ని రూల్స్ ఉంటుంది, ప్రాపర్ రీజన్స్ ఇవ్వాలి. మేజర్ కంప్లైంట్స్ రీజన్స్ లేకుంటే కంప్లీట్ గా బ్యాన్ చేయలేరు అనేసి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కి క్వశ్చన్ చేసింది. మీరు అడగొచ్చు, అదేంటి హైకోర్టే కదా జూన్ 16 బైక్ టాక్సీని బ్యాన్ చేయాలనేసి చెప్పింది. ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయడానికి రీజన్ ర్యాపిడో, ఓలా అండ్ ఊబర్ ఫౌండర్స్ అండ్ సిఇఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పిటిషన్ వేసి మా సైడ్ స్టోరీ కూడా వినండి, అండ్ మేము ఇది ఇల్లీగల్ గా ఏం రన్ చేయట్లేదు, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మేము ఫాలో అవుతున్నాం, మా సైడ్ స్టోరీ కూడా వినండి అనేసి పిటిషన్ వేశారు. తర్వాత హైకోర్టు అనేది చాలా క్లియర్ గా ఈ కేసుని దగ్గర నుంచి స్టడీ చేసింది. స్టడీ చేసిన తర్వాత హైకోర్టు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కి మీరు కంప్లీట్ గా ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు? ఇండియాలో ఆల్రెడీ 12 నుంచి 13 స్టేట్స్ వరకు బైక్ టాక్సీ అనేది అలో ఉంది. మరి వాళ్ళు అలో చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అలో చేయట్లేదు? దీనికి పర్సనల్ రీజన్స్ కాకుండా మేజర్ రీజన్స్ అండ్ మేజర్ కంప్లైంట్స్ ఏదైనా ఉంటే దాన్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి హైకోర్టు అనేది స్టేట్ గవర్నమెంట్ కి స్టేట్మెంట్ ఇచ్చింది. ఏదైనా మేజర్ కంప్లైంట్స్ ఉండే కేసెస్ ఉంటే మాకు చూపించండి, దాని బేసిస్ పైన కావాలంటే మేము బ్యాన్ చేస్తాం అని చెప్పేసి దీన్ని సెప్టెంబర్ 22 కి హియరింగ్ అనేది పోస్ట్ పోన్ చేసింది. అండ్ ఈ విషయం తెలిసిన వెంటనే ర్యాపిడో అండ్ యూబర్ బైక్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైలెంట్ గా బైక్ టాక్సీ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు. బట్ ఓలా మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఈ న్యూస్ నేను వినిన వెంటనే ఇది నిజమా ఫేక్ అనేసి చెక్ చేద్దామని ర్యాపిడో యాప్ ఓపెన్ చేసి బెంగళూరులో ఒక ర్యాండమ్ లొకేషన్ వేసి బైక్ టాక్సీ బుక్ చేద్దామని ట్రై చేశా. నిజంగానే బైక్ టాక్సీస్ ఏదైతే ఉందో అది నాకు అవైలబుల్ చూపించింది. సో ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది నిజమే, ఫేక్ కాదు అనేసి. ఈ విషయం హైకోర్టు కూడా తెలిసినట్టుంది. అందుకని ద స్టేట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టు అనేది అఫీషియల్ గా మీరు బైక్ టాక్సీ అని రన్ చేయొచ్చు అని చెప్పలేదు కదా, మరి మీరెలా బైక్ టాక్సీని రన్ చేస్తున్నారు అనేసి మళ్ళీ పిటిషన్ వేశారు. సో ఇదే న్యూస్. మీరేమనుకుంటున్నారు? బెంగళూరుకి బైక్ టాక్సీ అనేది తిరిగి వస్తుంది అనుకుంటున్నారా, లేదా బ్యాన్ గానే ఉండిపోతుంది అనుకుంటున్నారా? కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఎవరికి ఈ ఇష్యూ గురించి తెలీదో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.